కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము పుణ్య చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము నగరమందు విష్ణువు జనార్దన స్వామి గాను ఈశుడే నగరేశుడై పార్వతీ వింధ్యవాసిని పేరుతో నందియే విరూపాక్ష బ్రహ్మయే భాస్కరాచారులైరి లక్ష్మీయే కొనకమాల గురుపత్ని వాణిగా అవతరించి కామధేనువు తోడుతా వచ్చిరే వైశ్యులను అనుసరించి శిష్టులను రక్షింపగా పొందిరే అవతారములు వారును శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము పుణ్య చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము కృతయుగంబున రేణుకా ఈ తల్లి త్రేతమున జానకమ్మ ద్వాపరంబున ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి తినుగొండ పట్నమందు వైశ్యుల వర్ణమున జన్మించిరి కుసుమాంబ గర్భమందు ఇరువురు కవలలుగా బుట్టిరమ్మా పాడిరమ్మా వీరలు దైవవర శిశువులమ్మా బంగారు కాంతితోనూ ఈ బాల కుసుమ శెట్టికి బిడ్డలు శశికాంతి మించినమ్మా శిశువులు మెరిచుండిరి పార్వతీ అంశంబుతో వైశ్యులకు జనించి వీరిరువురు శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము పుణ్య చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము కరములకు కంకణములు ఈ బాల శిరమున చంద్రవంక హృదయమున శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని తెలిసినమ్మా పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పములమ్మా పురుషులకి ఆశమనం వేయండి. అయ్యా మీరు పొడి చేతితో తీర్థాన్ని పట్టినట్టుగా బట్టి ముందుగా చేయి కడుక్కోండి. ఆశమ్య హస్త ప్రక్షాళ్య అమ్మ మళ్ళీ నీళ్లు వేయండి. మీ మగవాళ్ళకి అయ్యా స్వాహ అంటూ తీసుకోండి. ఆ నీళ్ళను తాగండి. మళ్ళీ నీళ్లు పోయండి అమ్మా. అయ్యా పుచ్చుకోండి. స్వాహ అంటూ తీసుకోండి. కేశవ నారాయణాయ స్వాహ నారాయణాయ నమః. మూడవ మారు మళ్ళీ నీళ్లు వేయండి అమ్మా. అయ్యా స్వాహ అంటూ తాకేసేయండి. మాధవాయ స్వాహ మాధవాయ. మళ్ళీ ఒక
చుక్క నీళ్లు వేయండి. ఇక చేతి కడుక్కున్నట్టుగా చేతి రేఖలని శుద్ధి చేసుకుని నీళ్ళని భూమి మీద వదిలేయండి. ఇప్పుడు మగవాళ్ళు మా చేతి రేఖలన్నీ తడిసేటట్టుగా అనుకుని చేయి కడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య మళ్ళీ నీళ్లు వేయండి. అమ్మ మీరైతే నమః అంటూ తాగేసేయాలి. కేశవాయ నమః. రెండవ మారు వేయండి. అమ్మ మళ్ళీ నమః అంటూ తాగండి. మూడవ మారు వేయండి. మళ్ళీ తాగండి. నమః అంటూ తాగేసేయాలి. నాలుగవ మారు చేతి రేఖలు కలుపుకొని కింది వదిలేయండి. గోవిందాయ నమః. పునః హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. కొద్దిగా అక్షతలు తీసుకోండి. దంపతులు ఇద్దరు 3 సార్లు వాసన చూసి, మగవాళ్ళైతే మీ ఆవిడ ఎడమ భుజం మీద నుంచి అంటే మీ ఇద్దరిని కలిపి వెనక్కి వేయాలి. ఆడవాళ్ళు మీ భుజం ఎడమ భుజం పై నుంచి వెనక్కేసేయండి. వాసన చూసి ఉత్తిష్టంతో యజ్ఞకర్మ సమారభేత్. 2 చేతులతో భూమాతను తగిలి భూమాతకు దండం పెట్టుకోవాలి. కాదు భూమికి ఎన్నిసార్లు తగులుతుందండి? ఎప్పుడన్నా చెప్పావా? ఆవిడ గుండెల్లో బోరేసి గుద్ది గుద్ది నీళ్లు తీసుకుంటాం. నాగలి పెట్టి దున్ని అన్నం తింటాం. చిల్లర గుంటలతో ఇల్లు కట్టుకుంటాం. రిమోట్లు కోపం వస్తే వేసి కొడతాం. ఫోన్లు కొడతాం. అన్ని చేస్తారా? ఇన్ని చేసినప్పుడు ఊరికే తెలుసో తెలియకో తగిలితేనే సారీ చెప్తున్నావే. రోజు ఇవన్నీ జరగవలసింది. నాకు నమస్కారం అడ్డమైనవన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి వేడివేడిగా హైజెనిక్గా, దేవుడి కంటే ఎంత హైజెనిక్గా చేస్తారో మీరు. దేవుడికి దత్తోజనం చేయంటే స్నానం చేయకుండా చేస్తారా? చేయకపోకుండా చేస్తారా? నీళ్ళు కడకుండా చేస్తారా? బయట అలా చేస్తారని ఊహిస్తున్నారా? మిరపకాయ బజ్జీలన్నీ చేస్తాడు వాడు. ప్యాకెట్ తిప్పుతాడు. పురుగులు ఉండాలి, దుమ్ము ఉండాలి, ఏమన్నా ఉండాలి. అవన్నీ జల్లి పట్టాడు. తీస్తాడు, తప్పని పోస్తాడు. ఇంట్లో అమ్మని అడగండి, ఆవిడ అలా చేయదు, జల్లి పడుతుంది. చాలా జాగ్రత్తగా అయ్యో నా బిడ్డ అడిగాడే జీవో వేసి శుద్ధిగా మనుషుల్లో ఎందుకు హోటల్స్ లేవా? ఎందుకు ఏర్పాటు చేస్తారు చెప్పండి? ఆచారంగా వర్తిస్తారు. ముందు ఏర్పాటు చేసి పెడతారు. పరిపూర్ణంగా ఉంటుంది. అంతేకాదు ప్రకృతి పరంగా బతకడం. ఇప్పుడు అందుకనే మళ్ళీ అందరూ ఫామ్ హౌస్లు, రిసార్ట్స్లు, విల్లాలకి మారుతున్నారు. వాళ్ళు చెట్లు ఉండాలి, మట్టిలో ఈజీగా వస్తున్నారు. బెడ్రూమ్ లో పండుగలు పోతాయి. అన్ని పోయి అంత ఆయిల్ పుల్లింగ్ చోట ఆయిల్ పుల్లింగ్ చేస్తాం. మళ్ళీ తిరిగి ఎక్కడికి మన తాతలు ఆచరించిన దగ్గరికి వస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. అందుకని భూమితో అనుసంధానం పెంచుకోండి. గుడికి వచ్చిన నమస్కారం చేయండి. అక్షతలు మీ కుడి రేఖల్లో పట్టుకోండి. కొత్తగా అక్షతలు పిడికిట్లో అందరూ మీ గోత్రనామాలు ఇవన్నీ కూడా పంతులు గారు వచ్చి అడుగుతారు. గోత్రము, ఇంటి పేరు, మీ పేర్లు అందరికీ చెప్పండి. పూర్వ ప్రేమంగళం బతుకమ్మ నామదేవత్యాః మమ సహకుటుంబం అనుకోండి. గోత్రోద్భవస్య విపనకుల గోత్రోద్భవస్య చిత్తావంశోద్భవస్య భాస్కర నామదేవస్య ధర్మవత్ని ప్రమీలా నామదేవస్యాః రాకేష్ నామదేవస్య శిరీషా నామదేవత్యాః రితికా నామదేవత్యాః లక్ష్మీ నామదేవస్య రాహుల్ నామదేవస్య దివ్యా నామదేవత్యాః ఈశా కుటుంబం అనుకోండి. నాబిళ్ళ గోత్రోద్భవ
वंशोद्भवस्य बुद्धारक वंशोद्भवस्य वेंकटेश नामधेयस्य धर्मपत्नी संध्या नामदेवत्याः विकास नामधेयस्य संतोष नामधेयस्य मम सहकुटुंबं अनुकोंडु उपनकुल गोत्रोद्भवस्य रत्नकोट वंशोद्भवस्य वेंकटेश नामधेयस्य विश्वरूपिणी नामदेवत्याः विकास नामधेयस्य श्वेता नामदेवत्याः विनीत नामधेयस्य आविడ ఒక్కదానికి వి పెడితే అయిపోతుంది కదా అందరూ విపనకుల ఒక్కదాని శ్వేత ఉంది విశ్వేత పెట్టుకోవడం సహకుటుంబం అనుకోండి సహకుటుంబాన అక్షర అరచేతిలో పట్టుకొని సంకల్పం చెప్పిస్తారు అందరూ చెప్పండి చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్మతో సంకల్పిత వాసవి కన్యకా పరమేశ్వరి నగరేశ్వర महाहस्ते दक्षिणेन महागणाधिपतये नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि కంకణాలు ఉన్నాయి నిన్న కానీ వాళ్ళ పుత్ర కానీ కంకణాలు పట్టుకోనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రం ముందుగా భార్య భర్తకి కుర్చీని కట్టండి భార్య భర్తకి కుర్చీని కట్టండి భర్త భార్య యొక్క ఎడమ చేతి కట్టండి మంగళవాయిద్యం కంకణ దానం జరుగుతుంది ఆదిశేష అనంత శయన వాయించండి మోసే దగ్గర హోమగుండం అడుగు భాగంలో భస్మం ఉంటుంది కదా దానిపైన 3 గీతలు నిలువుగా 3 గీతలు అడ్డంగా గీయండి ధనలక్ష్మీ నమః అనుకుంటూ గీయండి ఇలా ఆ సమితిని మధ్యలో పట్టుకోండి పురుషులు అమ్మ మీరు చెయ్యొదిలేయండి మీ వారిని నిదానంగా కళ్ళ కట్టుకోండి కళ్ళద్దాలకు కాదు అది పవర్ పెరుగుతుంది 3 సార్లు కళ్ళ కట్టుకొని మీ ఆవిడ కళ్ళకి ప్రేమతో అద్దండి కళ్ళల్లో కూర్చోద్దు ఇవన్నీ అండర్లైన్ చేసి ఓ దగ్గర అయ్యిందమ్మా ఇంట్లో ఏదో మాట అనుకొని వచ్చారట అమ్మమ్మ దగ్గరికి ఆయన అంత దూరంలో ఈవిడ ఇంత దూరంలో వచ్చారట అసలు మాకు అర్థం కాదు దూరం కూర్చుంటాడు కళ్ళలో వేసి కూర్చుంటాడు ఈయనే ఇంకా ఈ హోమం అయ్యేదాకా 4 మాటలు అపోయివో చెప్పండి ఇద్దరు పట్టుకోండి భార్యాభర్త ఇద్దరు చెప్పండి ఓం స్వాహ స్వధ సమేత శ్రీ వైశ్వానరాయ జాతవేదసే అగ్నయే నమః సమిధన యజ్ఞంలో సమర్పించండి భక్తులు గారు వచ్చి అగ్నిని వెలిగిస్తారు నమస్కారం చేసుకోండి గట్టి వేళ వాయించండి ఓం दक्षिणे पार्श्वे देवीं वामे स्वधां तथा भजनं वामे कृतमास्तं तथारयन्ताक्ष सप्ताक्ष सर्वगामनो नमः శిరస్సు వచ్చి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోండి నమస్కారం సమర్పయామి 2 చేతులు ఇలా తోసిలి పట్టి కళ్ళారా అగ్నిదేవుడిని చూస్తూ మనసులో ఉన్న కోరికలు కోరుకోండి మమ అనుకుని 2 చేతులు ఇలా మీ వైపు అనుకోండి 5 మార్లు
కాస్త వెచ్చబెట్టి వేడి చేసి కళ్ళగద్దుకోండి. నీళ్ల పాత్రని ఆచమనం చేసింది కాకుండా వేరే పాత్రని ఆడవాళ్ళు తీసుకోండి. ఒక పుష్పంతో హోమగుండం ఇటుకల పైన నీళ్లు చల్లండి, శుద్ధి చేసుకోండి నీళ్లు చల్లి. విడి పువ్వులు విడి పువ్వులు ఉంటాయి కనుక పువ్వులు ఆడవాళ్ళు తీసుకొని హోమగుండానికి అలంకరణ చేయండి, అక్కడక్కడ పువ్వులు పెట్టండి. అన్నయే నమః ఓం హుతవహాయ నమః హుతాశినే నమః కృష్ణవర్తనే నమః ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా రెండవ రోజు 4వ ప్రాణ ప్రతిష్ఠలు చేసే భాగ్యం మనందరికీ కలిగింది. చూసే భాగ్యం, చేసే భాగ్యం, ప్రాణధారణ చేసే భాగ్యం కలిగింది. ఉదయం కూడా చెప్పాను, హోమం పొడి, అటుకులు ఇత్యాది ఉన్నాయి కదా, ఈ 3 వేళ్లతో సమర్పణ చేయాలి. ఇలా విసిరేసినట్టు వేయద్దు, ఇలా వేయాలి. ప్రాణదేవతాయ నమః. ఇప్పుడు ఈ పూట అతి ముఖ్యమైన హోమానికి ప్రాణ హోమం చేస్తున్నాం. ఈ పేపర్లో కూడా ఉంది. ప్రాణ, జీవ, కళ, తత్వన్యాస హోమాలు. ప్రాణం పూర్తిగా రావాలి విగ్రహంలోకి. అమ్మ గర్భంలో ఉన్నట్టే ఉన్నటువంటి నిన్న నీళ్ళలో మునిగే ఉన్నాయి, ఉదయం బియ్యంలో మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా వస్త్రాలు, పువ్వులన్నీ గర్భం లోపల అమ్మ గర్భం నిండా 9 నెలలు నిన్నట్టుగా ఉంటుంది. ఆ లోపల ఉన్నప్పుడే తయారవుతుందమ్మ ప్రాణం, బయట పెడితే రాదు. ఓపెన్గా పెట్టి చేయించే అంటే సీతాఫలకాయ ఓపెన్గా పెడితే నల్లగా, ఏ బియ్యంలోనో పెడితే పండు. నిగూఢంగా ఉంటేనే ఫలిస్తుంది, నిగూఢంగా ఉంటేనే శక్తి ఎక్కువ. ఆ శక్తిని మీ చేతుల ద్వారా మీ అందరూ చూస్తుండగా అమ్మవారికి చేరుతున్నాయి, నగరేశ్వరుడికి చేరుతున్నాయి. ప్రాణం రావడం, జీవకళ రావడం, మంచి కళతో ఉండడం, తత్వం తెలియడం. ఎందుకంటే ఊరికే ప్రాణం వస్తే సరిపోదు. ప్రాణం ఒకటి వచ్చింది, చేయలేదు, చాలేదు, ఆనందం ఒకటే పుట్టే, మాట రాదు, ఇంకా కళ్ళు కనిపించలేదు, అవయవ లోపం లేకుండా బిడ్డ పుట్టాలి. అర్పితమస్తు. మనస్ఫూర్తిగా భక్తితో నమస్కారం చేసుకోండి. అమ్మవారి విగ్రహంలో, పరమేశ్వరుడి విగ్రహంలో, నందీశ్వరుడి విగ్రహంలో, మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంలో భజము మనలందరినీ ప్రతినిత్యము అనుగ్రహించాలని, ప్రతిష్ట పూర్తి ఫలితం మనకు రావాలని నమస్కారం చేసుకోండి. రుద్రహోమం జరగబోతోంది. రుద్రం సర్వతో భద్రం అని చెప్తారు. మీకు తెలుసు, పురాణాలు ఇతిహాసాలు విన్న వాళ్ళకి తెలుసు. నిరీశ్వర యాగము అని ఒక మాట ఉంటారు. ఇంకా శివుడు లేకుండా ఏ యాగం చేసినా అది పూర్తి కాదు అని తెలుసు కదా. దక్ష ప్రజాపతి చేయబోయాడు. సొంత అల్లుడిని పిలవకుండా చేద్దాం అనుకున్నాడు, కూతుర్ని పిలవకుండా చేద్దాం అనుకున్నాడు. వారి చేతిలో 20-25 ఆశ్రమాలు చేతిలో ఉన్నాయి. హైదరాబాద్లో కానీ, మహారాష్ట్రలో కానీ, మధ్యప్రదేశ్లో, కాశీలో అనేక చోట్ల ఉన్నాయి. వారికి మన స్వాగతం పడుతున్నాం. నాలుగున దర్శనం పుణ్యమని ప్రారంభించారు.
కాశీ నుంచి కుంభమేళా నుంచి స్వామివారు చక్కగా మనం మీకు అందరికీ సెంటిమెంట్ ఉంటుంది. యాత్రకి వెళ్తే చక్కగా మా ఇంట్లోనే అడుగు పెట్టుకోవాలి అంటారు కదా. ఇప్పుడు స్వామివారి ఏ ఇల్లు ఆయన అనుకున్నారు చెప్పండి? మన బాలాజీ నగర్, మన వాసవి మాత ఇల్లు నాది అనుకో. చక్కగా ఇక్కడికి నెక్స్ట్ స్టేషన్ నుంచి ఆశ్రమానికి వచ్చిన ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని ఫోన్ చేశారు. నేనన్నాను అంతకంటే అదృష్టమా స్వామిజీ, ఒక పూటంతా ఇక్కడ ఈ కాలనీలో ఉంటారు. మీకు తెలుసా అమ్మ, అఖిలాంధ్ర సాధు పరిషత్ అనబడింది స్వామీజీలు అందరికీ. ప్రస్తుతం ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న సాధువులు స్వామీజీలు ఆశ్రమాలన్నింటినీ కూడా మన స్వామివారి అధ్యక్షులుగా నియమితులయ్యారు. 15 రోజులు అయింది. మొదటి సభ చెల్లియాగం, రెండవది ఇక్కడికి వచ్చారు. అందరూ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పడ్డా. అక్కడి నుంచే శిరస్సు వచ్చి వారికి నమస్కారం చేయండి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. సాధూనాం దర్శనం పుణ్యం. రావణాసుడు యొక్క విషయాన్ని మనం వింటే, రాముడు రావణ అసుర సంహారం చేసిన తర్వాత, విజయం పొందిన తర్వాత, మరి అఖండ భారతానికి రాబోతూ ఉంటే రామేశ్వర క్షేత్రం దగ్గర ఆపేశారు. నో ఎంట్రీ చెప్పేశారు. జరుగుతుంది. ఇట్లా రాత్రే ఇష్టము. పండగలలో అక్కడే ఇస్తారు, ఎప్పుడు చేయాలి. రాత్రి కూడా చేయాల్సిన నవరాత్రులను ఉంటాయండి. రాత్రి ఉంది కదా, రాత్రి తెలుసుకోవాలి విన్నాడు. ఇంకో 9 రాత్రులు నవరాత్రులు ఆయన పంచాదశ రాత్రులు ఇస్తాం. ఇంకో 10,000 ఇస్తాం. రోజు మూల కొత్త మనుషులందరూ పిలుచుకొచ్చారు నా మీదకి. నేను అన్నాను, ఒక పని చేస్తే నెల రోజులు 6 నెలలు చేస్తాను. ఏంటి అన్నాడు. వాళ్ళ ఆవిడ గర్భంతో ఉన్నప్పుడు 9 నెలలు కాకుండా 15 నెలలు ఆపమాను. 15 నెలలు ఆయన గర్భంతో ఆవిడ నచ్చితే 15 రోజులు చేస్తారు. అలాగే 9 నెలలకు అయిపోతుంది, 9 రాత్రులకు అయిపోతుంది. 10వ రోజు నుంచి చేయద్దు. 9 రాత్రులు అయిపోయాక మీరు ఏమన్నా చేసుకోండి, అక్కడికి కలిపేస్తాం. కొన్ని శాస్త్రంగా విధి చెయ్యాలి. నా ఇష్టం, ఆర్భాటం, మెహర్బాని. ఈ రోజు అయితే అది డీజే దొరకదు.
नमोनाभ्याय स्वाहा नमोनाभ्याय वैशन्ताय स्वाहा नमस्याय स्वाहा प्रियाय स्वाहा नमोवास्तव्याय नमस्तवाय स्वाहा रुद्राय स्वाहा नमोग्राय भीमाय स्वाहा 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 नमस्काराय नमस्काराय स्वाहा तीर्थ्याय कोल्याय स्वाहा गोप्राय स्वाहा वशक्त्याय भेन्याय स्वाहा ैन्याय प्रवक्षाय स्वाहा मंदिरे महत्तये स्वाहा कल्याय येक्याय स्वाहा नमोप्रदयाय वेद्याय स्वाहा शिष्याय विद्याय स्वाहा धोन्याय स्वाहा गौरमाणाय च भक्तये स्वाहा देवेभ्यो देवानागोर्धयेभ्य स्वाहा देवेभ्यो देवानागोर्धयेभ्य स्वाहा शिवा स्वाहा भेषजी रुद्राय तपसे वर्धिने क्षेत्रीराय प्रभरामहे मदो क्षेत्रीराय नमसा विधेमते नमस्ते अस्तु भगवः शंकर भगवान की ओम नमः शिवाय शंकरेश्वर भगवान की नमस्कार के चपन्नयन ओम इदं हवनीय द्रव्यो यक्षमानः श्रीरुद्राय नगरेश्वराय अर्पितमस्तु अक्षतलो नीళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. దీంట్లో విష్ణు అంటే
దీని ద్వారా భగవంతుని ఆరాధించడాన్ని యజ్ఞం అంటారు. ముఖ్యంగా యజ్ఞం అనేటువంటి ప్రపంచానికి చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు వైదిక సాంప్రదాయంలో పురుషుడు సత్యవంతం చేయాలంటే అమ్మగారు అవసరం లేదు, పెద్ద ప్రదానం చేయాలంటే అమ్మగారు అవసరం లేదు, పురుషుడే స్వయంగా చేసుకోవచ్చు. కానీ మన వేదంలో ఒక్క స్త్రీకి ఉన్నటువంటి అనంతం ఏం చేయాలంటే యజ్ఞం చేసేటప్పుడు ఎవరు ఉండాలి? ఆ కర్మపత్ని ఉన్నప్పుడు యజ్ఞం జరుగుతుంది. అందుకని మీరు రామాయణంలో కూడా చూస్తారు, రాముడు యజ్ఞం చేసినప్పుడు సీతాదేవి ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ బంగారు చీతను పూర్తిలో పెట్టి ప్రతినిధిగా యజ్ఞం చేస్తారు. అంటే వైదిక సాంప్రదాయంలో యజ్ఞం చేసేటటువంటి అదంతా స్త్రీలకు ఉంది. తగ్గినటువంటి దేవుడిలోనూ స్త్రీలకు అధికారం లేదు. అందుకని యజ్ఞ కార్యక్రమం అనేటువంటి చాలా విశేషమైనది. ఈ యజ్ఞం ఎందుకు చేయాలి అని అంటే సాక్షాత్ ఆదిత్యముపగచ్చతి ఆదిత్యాకృతి పుష్చేరన్నం తతః ప్రజా. ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తారయ్యా? దీని వల్ల ఏమిటి ప్రయోజనము అంటే యజ్ఞం అంటే ఏమిటి? అగ్నిలో ఆజ్ఞం ప్రాస్తాహుతి, అగ్నిలో నెయ్యి పురోగతం మొదలైనటువంటి పదార్థాలు వేయాలి. ఎట్లా వేయాలి? మంత్రపూర్వకంగా వేయాలి. అందుకనే మంత్రాలు చెప్పినప్పుడే స్వాహ అన్నప్పుడే వేయాలి. భగవాన్ దేవుడికి కూడా అభిషేకం ఆరగిస్తారు. ఇప్పుడు మన దేవుడి యొక్క నైవేద్యం పెట్టామనుకోండి, కిలో మిఠాయి నైవేద్యం పెట్టామనుకోండి, తర్వాత చూస్తే అరకిలో ఉండగా కిలోనే ఉంటుంది. మరి కిలో ఉండడం దేవుడి దగ్గర పెట్టి ఏమిటి ప్రయోజనమయ్యా అంటే దేవతలు అందులో ఉన్నటువంటి అభిషేకం ఆరగిస్తారు. స్థూలమైన పదార్థం కాదు అది. ఎట్లా తెలుస్తుంది స్వామి? మీరు ఎప్పుడైనా సరే రోజు పూజ చేస్తారు కదా, అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అయిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పదార్థం తీసుకొని పెట్టినటువంటి పదార్థం తీసుకోండి, ఇంట్లో ఉన్నటువంటి రెండు తీసి తిని చూడండి. తిని చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఇంట్లో ఉన్నది టేస్ట్ ఉంటుంది, దేవుడి దగ్గర పెట్టింది మీకు కావాలంటే మీరు స్వయంగా రేపు చేసి చూడండి. అంటే ఆ అభిష్టుని ఆరగిస్తారన్నమాట. అట్లాగే ఈ యజ్ఞం యొక్క అభిష్టు ఎవరికి పోతుంది అంటే సాక్షాత్ సూర్య భగవాను చేరుతుంది. అప్పుడు సూర్య భగవాన్ ఏం చేస్తారు? మన దగ్గర ఎవరికైనా ఇవ్వమనుకోండి, ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? మనకేదో కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళు ఇస్తారు తప్పకుండా. అది సహజం అనమాట. అట్లా సూర్య భగవాన్ అభిష్టుని ఆరగించి ఏం చేస్తారయ్యా? ఎందుకు సూర్య భగవాన్ వెళ్ళిపోతుంది అభిష్టు? ఆ సూర్య భగవానుడు అందరు దేవతలందరికీ కూడా అగ్ని ద్వారా అగ్ని మనకు పోషిస్తున్నాడు. వాడు పోషిస్తున్నారు. ఎక్కడో ఉత్తరాలు వేసాము, ఉత్తరాలు వేస్తే మన ఇంటికి వచ్చేస్తారు. ఎట్లా వస్తుంది? వాటికి ఏమైనా ప్రయాణం ఉందా? లేకపోతే మన ఇంటికి చేరుతుంది. ఎట్లా చేరుతున్నాయి అంటే చేర్చే వాళ్ళు ఉన్నారు. అట్లాగే మనం ఇంద్రాయ స్వాహ వరుణే స్వాహ అని ఇక్కడ చేస్తున్నాం. మరి వాళ్ళకి ఎట్లా చేస్తే అంటే అగ్ని భగవానుడు దేవతలందరికీ కూడా ఈ అవిష్ని అందిస్తాడని. అందుకని అగ్నిలో చేయాలి. అదేవిధంగా ఎందుకు చేయాలంటే భార్య భర్తలు ఉండాలి. ఎందుకు అని అంటే దీనికి ఒక పురాణంలో ఒక ఇతిహాసం ఉంది. ఎందుకు భార్య భర్తలు ఉండాలి అని. ఒకప్పుడు సప్త మహర్షులు యజ్ఞం చేస్తారు. సప్త మహర్షులు తెలుసు కదా, వారి భార్యలు వారి పుత్రులు యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో ఆ యజ్ఞానికి ప్రధాన గారు అగ్నిదేవుడు. దేవతలకు మనకు స్థూల రూపం ఉంటుంది. దేవతలకు 3 రూపాలు ఉంటాయన్నమాట. స్థూల రూపము, మధ్యమ రూపము, సూక్ష్మ రూపము అని 3 రూపాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా అగ్నిదేవుడు ఆ సూక్ష్మ రూపంతో సప్తఋషుల యొక్క భార్యను చూస్తాడు. భార్యను చూసేటప్పటికి ఆయన మనసులో విగ్రహం కలుగుతుంది. కానీ ఏమైనా అంటే సప్తఋషులు శాప పెట్టాలని భయపడిపోతాడు. మనిషి భయపడుతుంది కానీ మనసులో కొన్ని కోరుకుంటే చింతపడుతుంది అన్నమాట. చింతపడి అగ్నిదేవుడు ఏమవుతాడు అంటే బాగా క్షీణించిపోతాడు. క్షీణించిపోతే ఆయన భార్య చూస్తుంది. అంటే భార్య భర్తలు ఎక్కడ ఉండాలి అనేది మనకి ఎప్పుడు చెప్తుంది అన్నమాట. ఆయన భార్య చూస్తుంది. అయ్యో నా భక్తి క్షీణించిపోతుంది కానీ ఆ సూక్ష్మ దృష్టితో చూస్తుంది.
భాగం అది పురాణంలో కథ ఉంది. అప్పుడు ఆ అగ్నిదేవుడు స్వాహాదేవి టైం ఎక్కువ అయ్యా అట్లా మీరు భార్య ఏమి శ్వాస చేయలేదు, నన్ను అందరూ రక్షించుకోవడానికి మీరే 7 రూపాయలు ఇచ్చాను అని సహనావతు సహనౌనత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నాకు కూడా ఎంత పుణ్యం ఉంటుంది. నేను ఇప్పుడు నిన్న 3 గంటలు అయిపోయినా ఎక్కడ కాశీ నుంచి. నేను కాశీలో ఉన్నాను. నాకు రిజర్వేషన్ టికెట్ కూడా ఎల్లుండి ఉంది కానీ ఈ కార్యక్రమాన్ని వస్తామని చెప్పాను. కార్యక్రమానికి రావాలంటే టికెట్లు దొరకడమే లేదు. నేను టికెట్ ఎంతో చేసేవాళ్ళకి అంత ఇచ్చి టికెట్ చేయించాను. ఎందుకు టికెట్ దొరకలేదు, ఎవరు ప్రయత్నం చేసినా దొరకదు. అక్కడ ఉందన్నమాట. అక్కడ 1,00,000 మంది ఉన్నారండి. అంటే వీళ్ళుంటే దర్శింపదే ఉంటే అది ఎప్పుడు వచ్చేటట్టు కాదు. అయితే కష్టానికి సిద్ధం అవ్వాలి. ఎక్కడికి పోవాలనే 4 కిలోమీటర్లు నడవాలి. ఇంకేమీ ప్రమాదం ఏమీ లేదు. నడిచి ఇస్తే చాలా అద్భుతం అన్నమాట. అటువంటి కార్యక్రమాల్లో నేను ఉన్నాను అన్నమాట. ఉంది ఈ కార్యక్రమం ఉన్నది కాబట్టి మీ అందరినీ దర్శించుకోవడం, అమ్మవారిని దర్శించుకోవడానికి, అదేవిధంగా ముఖ్యులను దర్శించుకోవాలనేటువంటి భావంతో రావడం జరిగింది. ఇటువంటి అవకాశం నాకు కూడా భగవంతుడు కలిగించినందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఓం దత్సత్. ఓం తీర్థమది కూడా తెచ్చాను. అమ్మవారి రేపు ప్రతిష్ట కార్యక్రమంలో కూడా చేద్దాము. తర్వాత మీ అందరికి కూడా తీర్థ ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓం దత్సత్. ఓం పూజ్య గురుదేవుడు పరమాత్మ స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతూ కరతాల ధ్వనులతో నిజంగా కూడా కుదరదు. నేను ఖచ్చితంగా పట్టుబట్టాను. ఇక యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారు, మీరు బతుకాడుకోవాలయ్యా, నేను నా పూజలో కానీ కార్యకర్తను అని మొదటి శంకుస్థానంలో చెప్పినప్పుడు నేను కూడా ఒక బాధ్యత తీసుకోవాలి కదా. అందుకనే ఈరోజు మా గురువు గారు తీసుకొచ్చి, మా స్వామీజీ వారు తీసుకొచ్చి ఈ సెక్షన్ అంతా నా మీద వేసుకున్నాను. ఫోన్లుగానే స్వామీజీని అడిగా ఎలాగైనా కావాలి, మీరు రావాలి స్వామీజీ, నేను అందరం సంసారంలో ఉన్నవాళ్ళు, మీ చేతిలో జరగాలి. అందులో నేను ఇప్పుడు మంచి మనకు ఎంత అదృష్టం. వారణాసి కుంభమేళా వెళ్ళి అక్కడ చక్కగా రావడం అంటే అమ్మవారు తెలుసుకుంటుంది. అది మనకు స్వామీజీ రూపంలో పరమాత్మానంద స్వామి దేవుడు పరమాత్ముడే తిరిగి వచ్చి ప్రతిష్ట చేసినట్టుగా ఒక చరిత్రలో నిలబడుతుంది. మనకు శిలాపరంగా కూడా చేసి పెట్టాలి. వారి అమృత హస్తాంతో జరిగింది అంటే ముందు కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. అక్కడ మన కోసం మధ్యలో బ్రేక్ చేసుకొని స్పెషల్ రిజర్వేషన్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని మన కోసం బయటకు వచ్చారు. ప్రత్యేకంగా మా అందరి తరఫున ఓం నమో నారాయణ నమస్కారాలు తెలియజేస్తున్నాం. స్వామికి మీ ఆశీర్వచనాలు, అక్కడ దేవీ దేవత అనుగ్రహాలని మీ రూపంలో మాకు ఆశీర్వచనంగా మా అందరికీ, మా కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాం. మా మంగళహారతులు వెలిగించుకోండి. కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టండి. మంగళహారతులు వెలిగించి పైకి లేచి తీసుకోండి. మంగళహారతి ఆటపాడే వాళ్ళు మాత్రం రావచ్చు కదండి. Bye.
మంగళహారతి చుట్టూ నీళ్ళు చుట్టండి. కొద్దిగా అక్షింతలుగానే మన చేతిలో పట్టుకోండి. జాగ్రత్త 3 చుట్లు అగ్ని సాక్షిగా ఇప్పుడు చేయి పట్టుకుంటున్నారు. వార్తలండి ఆ చేతిలో ఓం నమస్తే 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 దక్షిణాగ్నయ నమః మహావేద్యే నమో నమః కాండప్రయోగవాద్యాయ కర్మబ్రహ్మస్వరూపిణే వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశాచ్యుత గోవిందమాధవానందకేశవ విష్ణువిష్ణుఋషికేశ వాసుదేవ నమోస్తుతే. ఓం అపరాధ సహస్రాన్ని గ్రంథహృదయం మయా దాసోహమిక నామత్వ క్షమస్వ శ్రీ యజ్ఞేశ్వర యాని కాని పాపాని జన్మాంతర ప్రదాన చ దాన నశ్యతే పాపో పాపకర్మాహో పాపాత్మ పాపసంభవః కాళీమాంకర యాదేవాధరణాయ నమస్సర అన్యథా ప్రణమ్నాస్మేవ జనమన తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష యజ్ఞేశ్వర. ఎక్కడ ప్రదక్షిణ ప్రారంభించారో అక్కడికి వచ్చేవాళ్ళండి. ఎక్కడ యజ్ఞం చేశారో అక్కడ నిలబడండి. మీ చేతిలో ఉన్న ధాన్యం హోమంలో సమర్పణ చేయండి. కొంచెం వెనక్కి జరిగి మోకాళ్ళ మీద కూర్చొని భూమికి తల ఆనించి దండం పెట్టుకోండి. సాష్టాంగం ప్రముచ్యతే. మీరు కొట్టిన కొబ్బరి చిప్పలలో చిన్న చిప్ప కాకుండా జుట్టు ఉన్న చిప్పని ఒక పుష్పం పెట్టి మగవాళ్ళం ఫలం అదేవా మీ వారికి అక్షతలిచ్చి మీ వారికి కావాలని నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా పెట్టాలి చేతులు ఇటు అంటే కొడుక చూడండి. ఇప్పుడు రైట్కి రైట్ అయిపోయింది, లెఫ్ట్కి లెఫ్ట్ అయిపోయింది. ఓకేనా? మీరు ఒకటి నేర్చుకోండి. అంటే రాదు నాకు వచ్చాను కాదు, నాకు తెలిసేది చెప్పండి. శాస్త్రాన్ని నమస్కారాలు అందరూ ఫుల్ లైసెన్స్ నేనే లర్నింగ్ లైసెన్స్ నాకే తెలియదు. మంగళవాద్యం కూడా ప్యాక్ చేయవలసిందిగా ప్రార్థన. కెమెరాలు ప్యాక్ చేసి ఇంట్లో కూర్చోవాలి. కెమెరా ప్లీజ్.